నిశ్చయం అయిపోయింది. హరిహరాజు దిగి వచ్చిన దాన్ని ఎవరు ఆపలేరు. ఆ మాత్రం దానికి హరిహరాజులు ఎందుకులే బాబా? అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల అజేయుడు లాంటి నా కుమారుడు చాలు నీ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఒక అనామకుడిని ప్రేమించడానికి మానవ అమెరికలు కాదు, ఈ జమీందారు వంశపు అహంకారాన్ని పౌరుషాన్ని నింపకున్న ఆనిముత్యం. నీకు మాత్రం ఆనిముత్యమే కావచ్చు, నా కుమారుడు మట్టుకు అనామకుడైతే కాదు. పవిత్రమైన ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన అగ్నిపుత్రుడు. నువ్వే వారి కాలు కడిగి కన్యాదానం చేస్తావు. అడ్డమైన వాళ్ళ కాలు కడగడానికి ఈ పనింద్ర అసమర్థులు కాదు. పట్టుదలకు వస్తే ప్రాణమైనా వదులుకుంటాను, కానీ నా కూతుర్ని నీ కొడుకు కట్టబెట్టడం కళ. మిస్టర్ ఫణీంద్ర, ఇక నువ్వు రోజులు లెక్క పెట్టుకో. ముచ్చటగా 3 నెలలు తిరిగేసరికి నీ కూతురు నా ఇంటి కోడమవుతుంది. ఈ సృష్టిని తలకిందులు చేసిన అనుకున్నది సాధిస్తాడు మావాడు. గుడ్ బై. ఎవరి మీద డాడీ అంత పెద్ద పెద్దగా అరుస్తున్నావు? ఎవడో ముష్టిరా. ఇంతకీ నువ్వెక్కడ బయలుదేరుతున్నావు? నేను నా ఫ్రెండ్ని కలుసుకోవడానికి వెళ్తున్నాను డాడీ. చూడమ్మా లత, నువ్వు ఈ స్నేహాలన్నింటినీ తగ్గించుకోవాలి. ఎందుకంటే నీకు త్వరలో పెళ్లి చేయాలనుకుంటున్నాను. వాట్? అప్పుడే అప్పుడే నాకు పిల్ల? ఏమ్మా, నువ్వు ఇంకా చిన్నపిల్లవని అనుకుంటున్నావా? కాకపోవచ్చు, అయినా ఇప్పుడేమంత తొందర అయిపోయిందని. తొందర నీకు కాదమ్మా, నాకు. ఈ జమీందారు వంశానికి ఏకైక వారసురాలు నువ్వు. ఎవరైనా నిన్ను ప్రేమ పేరుతో మోసం చేస్తారేమోనని నా భయం. పిచ్చి డాడీ, అంత తేలిగా ఒక చేతిలో మోసపోవడానికి నేనేమి అమాయకురాలిని కాదే. ఆ సంగతి నాకు తెలుసమ్మా, కానీ కాలం కలిసి రాకపోతే ఎన్ని తెలివితేటలున్నా మోసం జరిగిపోతుంది. చూడు డాడీ, నాకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఏనాడు కూడా వాళ్ళతో నేను హద్దుముడి ప్రవర్తించలేదు. నువ్వు తలదించుకున్న పని నేను ఏనాడు చేయలేదు. నీ మీద నాకు నమ్మకం ఉంది లత, కానీ ఈ పంచరంగుల ప్రపంచంలో మన అంచనాలను తలక్రిందులు చేసేవాళ్ళు, వంచన వేసేవాళ్ళే ఉన్నారు. అందుకే నీకు బావకి పెళ్లి చేస్తే నాకు నిశ్చితంగా ఉంటుంది. డాడీ, కిషోర్ని పెళ్లి చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. ఏమ్మా, బాగా ఎంత పోయింది? హాయిగా మనం చెప్పింది వింటున్నాడు, మన ఇంట్లోనే ఉంటున్నాడు. పైగా నువ్వు పర ఇంటికి వెళ్ళే పని కూడా ఉండదు. అందుకని ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకొని నన్ను జీవితాంతం బాధపడమంటారా? ఇష్టం లేని వాడిని ఇచ్చి చేయడానికి నేను కూడా మనిషినే కదమ్మా. నువ్వు సుఖ సంతోషాలతో ఉంటావనే కదా ఈ ఆస్తులు అంతస్తులు చంపించాను.